చెర్యాల మండలం వేచరేని గ్రామంలో దళిత యువకునిపై దాడి. నడి రోడ్డు మీద బట్టలు విప్పి విచక్షణారహితంగా దాడి చేశారు. విహెచ్పి, బజరంగ్ దళ్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఈ దాడికి ఎలాంటి కారణం లేదు. ఒక దళితుడు ఆంజనేయ స్వామి గుడి లోపలికి వెళ్లి మొక్కినందుకు మాత్రమే. యువకుడు దళిత సామాజిక వర్గానికి చెందిన బుడిగ జంగాల వ్యక్తి. అంబేద్కర్ సంఘాలు, కుల సంఘాలు స్పందించి ఆ వర్గానికి ఎలాంటి అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా ఉండాలని ఈ సందర్భంగా మనవి చేయడం జరుగుతోంది. ఊరేగింపుగా చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆర్ఎస్ఎస్ గుండాలు, బీజేపీ గుండాలు, ఈ యొక్క బజరంగ్ దళ్ గుండాలు, అంటే ఈ యొక్క గుండాలు అంటే దళితులని గుడిలో రాకుండా, గుడిలో దేవుని మొక్కకుండా చేయడం అంటే మొన్నటి దాకా ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, మహారాష్ట్ర ఉండేది, తెలంగాణ కూడా పాకినట్టుగా అనిపిస్తుంది. బీజేపీ నాయకులారా, బజరంగ్ దళ్ నాయకులారా, ఆర్ఎస్ఎస్ నాయకులారా, మరి నిన్నగాక మొన్న ఉగ్రవాదులు మీ మతం ఏందని చంపుతూ ఉంటే ఇక్కడ మీరు మీ కులం ఏందని చంపుతూ ఉన్నారు. మీకు వాళ్ళకు తేడా ఏందో ఒకసారి ఆర్ఎస్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు మీరు తెలియజేయాలని కోరుతూ ఉన్నా. ఎందుకంటే అక్కడ ఉన్న ముస్కర్లు, పాకిస్తాన్లు వాళ్ళు మతమని కొడుతూ ఉంటే మీరు కులమని కొడుతూ ఉన్నారు. ఊరేగింపు చేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని కొడుతున్నారు. జై శ్రీరామ్ మీకు ఒక్కరికే దేవుడా? మాకు దేవుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మనం బతకనివ్వరు. ఇది వాస్తవము. అందుకని మేము ఒకటి తెలియజేస్తూ ఉన్నా, ఈ రోజు అక్కడున్న ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి మీ ఒకటే కోరుతూ ఉన్నా, ఈ వీడియో చూడంగానే మీరు తప్పనిసరిగా ఈ గుండాలని, బీజేపీ గుండాలని, ఆర్ఎస్ఎస్ గుండాలని, బజరంగ్ దళ్ గుండాలని వెంటనే అరెస్ట్ చేయాలి. చెయ్యని ఎలా దళిత సంఘాల వద్ద కలిపి ఈ పోలీసులను ముట్టడి చేస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నా. అలాగే హైదరాబాద్ లో మేము తొందరగా డీజీపీ గారిని కలిసి ఈ వీడియో చూపిస్తాము. వీడియో చూపించిన తర్వాత మరి వెంటనే చర్య తీసుకోవాలి. వెంటనే ఎస్పీ గారు, డిఎస్పీ గారు వెంటనే మీరు చర్య అరెస్ట్ చేస్తేనే బాగుంటుంది. మరి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటా వాళ్ళు చంపుతూ ఉంటే వాళ్ళకి వీళ్ళకి తేడా లేదు. కాబట్టి వీళ్ళని కూడా ఇలాంటి వాళ్ళని తెలంగాణలో బతికిస్తే రాబోయే రోజుల్లో తెలంగాణ కూడా అరికి ఉండవద్దని చెబుతూ నా పేరు చింతల రాజలింగం, పేడ బుడగ జంగాల అక్కదండు వ్యవస్థాపకుడిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.